గొర్రె పురాణం ఎక్స్టెండెడ్ క్యామియో రోల్లో సుహాస్ గారు యాక్ట్ చేసిన సినిమా. ఇది సెటైర్ కామెడీ డ్రామా జానర్ మూవీ. నాకైతే నచ్చలేదండి మూవీ. థీమ్ యూనిక్ గానే ఉన్నా వాటికి ప్రాపర్ ప్రొసీడింగ్స్ లేకపోవడం, ఆ సీన్స్ కూడా అంత కన్విన్సింగ్ గా ఉండవు. మూవీ ఎంగేజ్ చేయలేకపోయింది. మూవీలో పాలిటిక్స్, మతాలు, యానిమల్ వెల్ఫేర్ ఇలా అన్ని పాయింట్స్ టచ్ చేస్తూ వెళ్లారు. ప్లాట్ ఏంటంటే, రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రెని జైల్లో పెడతారు. అదే జైల్లో ఖైదీగా ఉన్న సుహాస్ స్టోరీ ఏంటి, నెక్స్ట్ ఆ గొర్రెని ఏం చేశారు అన్నది మూవీలో చూస్తారు. మూవీలో ప్రొటాగనిస్ట్ అయిన ఆ గొర్రెకి వాయిస్ తరుణ్ భాస్కర్ గారు ఇచ్చారు. అది మూవీ మొత్తం కంటిన్యూ చేయలేదు. ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే వాయిస్ ఉంటుంది. కామెడీ ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు. ల్యాగ్ సీన్స్ చాలానే ఉన్నాయి. మధ్యలో కొంతమంది సెలబ్రిటీస్ ప్రూఫ్స్ కూడా పెట్టారు. మూవీలో ఆ కామెడీకి కానీ ఎమోషన్కి కానీ కనెక్ట్ అవ్వలేము. అసలు ఆ సీన్స్ ఏమాత్రం కన్విన్సింగ్ గా అనిపించవు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, సుహాస్ గారు ఉన్న కాసేపైన ఆయన రోల్కి జస్టిస్ చేశారు. అసలు సుహాస్ గారికి అంత నీడ్ ఉన్న రోల్ కాదు ఇది. ఆయన మూవీ ప్రమోషన్స్ కూడా దూరంగా ఉన్నారంట ఎందుకో మరి. జడ్జిగా చేసిన పోసాని గారు మరియు రఘు గారు రోల్స్ కూడా ఓకే. బట్ ఆ థీమ్ కి తగ్గ ప్రొసీడింగ్స్ అండ్ ఎంగేజ్ చేసే సీన్స్ లేకపోవడం వల్ల మూవీ ఎక్కదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సిహెచ్ గారు తను లవ్ స్టోరీ అండ్ రంగబలి లాంటి మంచి మూవీస్ చేశారు. డబ్బింగ్ లో కొన్ని వర్డ్స్ తీసేశారు, సెన్సార్ ప్రాబ్లం వల్ల కావచ్చు. అవి ఫస్ట్ హాఫ్ లో చాలా ఎక్కువ ఉంటాయి. చూసే వాళ్ళకి అది కొంచెం ఇబ్బంది పెడుతుంది. క్లైమాక్స్ కూడా ప్రాపర్ ఎండింగ్ ఉండదు. ఇంకా దీనికి పార్ట్ 2 హింట్ కూడా ఇచ్చారు లాస్ట్ లో. మొత్తానికి గొర్రె పురాణం మూవీ ఎంగేజ్ చేయలేకపోయింది. బట్ ఇలాంటి థీమ్ మూవీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తాను అంటే చూడొచ్చు. మూవీ 1 hour 43 minutes డ్యూరేషన్. 2 సాంగ్స్ ఉంటాయి. నో అడల్ట్ కంటెంట్. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.